డీటెయిల్స్ చూస్తే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ గెలుపే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్ర రూట్ను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే లోక్సభ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్తో పాటు ప్రచార ఖర్చు కోసం 95 లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటున్నారు. మొత్తానికి కేసీఆర్ లోక్సభ ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభించారు. కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, భేటీకి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్లు అందజేయబోతున్నారు. ఈ బీఫామ్లతో పాటు ఎలక్షన్ కమిషన్ ఏదైతే వ్యయం నిర్ధారించిందో 95 లక్షలు, ఆ 95 లక్షలకు సంబంధించిన చెక్కును కూడా అభ్యర్థులకు ఈ రోజు కేసీఆర్ ఇవ్వబోతున్నారు. ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీ క్యాడర్ ని సమాయత్తం చేసే భాగంగా ఆయన బహిరంగ సభలు కూడా నిర్వహించారు. ఇటీవల చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభతోని ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత సుల్తానపూర్ లో మెదక్, జైరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన అక్కడ బహిరంగ సభ నిర్వహించారు. రానున్న రోజుల్లో ఈ బహిరంగ సభల ద్వారా ప్రజలకు వెళ్లాలని చెప్పి కేసీఆర్ భావిస్తున్నారు. ఈ రోజు అభ్యర్థులకు బీఫాము అట్లాగే చెక్కుల పంపిణీ చేసిన తర్వాత కేసీఆర్ ఈ బహిరంగ సభలకు సంబంధించి, ఎన్నికల ప్రచార సభలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఈ షెడ్యూల్ ఖరారులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు అట్లాగే పార్టీ అభ్యర్థులు వీరందరూ కూడా సమావేశంలో పాల్గొని కేసీఆర్ రాబోయే ఎన్నికలకు సంబంధించి సభలు ఎట్లా నిర్వహించాలి, ఏ రకంగా నిర్వహించాలి అనేది కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కానీ, తీసుకొచ్చిన పథకాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అట్లాగే ఈ 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు అది విస్మరించిందో ఆ హామీలకు సంబంధించి ప్రజలకు తీసుకెళ్లే అంశం కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నీటి కొరత కానీ, కరెంటు సమస్య కానీ, అట్లాగే కరువుకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లి ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అనేది ప్రజలకు తీసుకెళ్లి చెప్పాలనేది బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. భవాని, రైట్, థ్యాంక్ యూ వాసు.